హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మీదేవికి ప్రసాదాలు చేసి పెడుతున్నాను. ఇది పూర్ణంబూర్లు కంటే తెలిసిన ఐడియా ఉంది కదా. శనగపప్పు ఒక అరకేజీ పప్పు తీసుకున్నాను. అరకేజీ పప్పుకి 400 బెల్లం వేసాను. చక్కగా ఇలా చేసి ఉడికించేసి పెట్టాను అనమాట. ఇది చూసారు కదా, చక్కగా అందరికీ ఐడియా ఉంటుంది కానీ చూపిస్తున్నాను. ఇది ఒక గ్లాసు పప్పు, 2 గ్లాసులు బియ్యం. దీనికి తోపు అనమాట. ఇది బూర్లు వేసి వేసుకోవడానికి ఇది రుబ్బుకొని ఉంచుకున్నాను. ఇది తయారు చేసి ఉంచాను. ఇది ఉడికించేసి చక్కగా కలిపేసి ఉంచాను. బెల్లం పాకం పట్టేసి ఉంచాను అనమాట. ఇది నెక్స్ట్ ఇది గారెలు, అమ్మవారి గారెలు చేయడం కోసం పెట్టాను అనమాట. ఇది కూడా చక్కగా పప్పు, గ్లాస్ పప్పు గ్రైండర్లో వేసి రుబ్బేసి ఉంచాను. అమ్మవారి ప్రసాదాలు చేస్తాను చక్కగా. ఇందులో కొబ్బరి వేసుకోవచ్చు కానీ ఇలా చేసాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. చక్కగా ఇలాగా బూరెలు చేసుకొని ముంచుకొని వేసుకోవటమే. తూపు తయారు చేశాను. ఇందులోనూ 2 స్పూన్లు షుగర్ వేసాను. కొద్దిగా ఇలాచీ పౌడరు, సొంటి ఇలాచీ కలిపింది కొద్దిగా ఒక 1/2 టీ స్పూను వేసి కలిపి ఉంచాను అనమాట. ఇది కొద్దిగా ఉప్పు, తీపి కదా, కొద్దిగా ఎక్కువ ఉప్పు పడదు, తక్కువ పడుతుంది. కలిపి తూపు తయారు చేశాను. ఈ శనగపప్పు ఇది వండలు చేసి పెట్టాను అనమాట. బూరెలు వేసుకుందాము చక్కలాగా. చక్కగా చూసారు కదా, ఇలాగా షుగర్ కదా వేసాను. పోపులోను ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. చక్కగా పూర్ణాలు, బూర్లు అయిపోయి, బూర్లు అంటారు, పూర్ణాలు అంటారు. వీటిని ఇవి తయారైపోయి పక్కన పెడుతున్నాను. మళ్ళీ ఒక ఐటెం చేసుకుందాం. అదే తోపు, బూరి తోపు ఉంది కదా, దాంట్లోనూ చక్కగా ఇందులో ఇలా అన్నీ వేసాను. డ్రై ఫ్రూట్స్ ఇవి చక్కగానే వేసి, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కొద్దిగా సోంపు, కొద్దిగా ఐటెం కదా చేస్తున్నాను. కొద్దిగా కొబ్బరి వేసి, ఇందులో పంచదార ఇలా అన్నీ ఉన్నాయి కనుక ఈ తోపుబూర్లు అని అంటారు. ఇట్లా ఇలా కలిపి చిన్నవి 9 కానీ 11 కానీ ఇలా 21 కానీ అమ్మవారికి ప్రసాదాలు పెడతాము. అవకాశం ఉన్నంత వరకు ఒక ఐటెంతో 4 3 చేస్తారు. నేను అదే తూపు దాంతో ఇందులోను డ్రై ఫ్రూట్స్ వేసి పొంగుబూరి చేస్తున్నాను. చక్కగా అన్నీ కూడా 9 పెట్టుకోవాలి. అమ్మవారికి 9 సంఖ్య ఇష్టం అనమాట. చక్కగా ఇలా వేసుకొని తీసుకోవడమే. చూసారు కదా, చక్కగా ఇవి అయిపోయి ఇంకా ఇవి కూడా తీసేస్తున్నాను. స్టవ్ ఆపేస్తున్నాను. పాలు పెట్టాను. పాల ముంజలు భక్షాలు చేద్దాము. ఇంకొక పాల ముంజలకి పాలు పెట్టాను. 2 గ్లాసులు పాలు పెట్టాను. ఒక గ్లాసు నూక. ఇది బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వను ఏం చేశానంటే చక్కగా లైట్గా వేయించి ఉంచాను అనమాట. టేస్ట్ బాగుంటుందని వేయించి పెట్టాను. ఈ పాలు పెట్టిన దాంట్లోనూ ఒక 2 స్పూన్లు ఇది ఇలాచి, షుగరు పౌడర్ చేసి వదిలేసాను అనమాట. ఇది ఇందులోనూ మనం ఎంత తీపి తింటారో దాన్ని బట్టి నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. వేసి కొద్దిగా లైట్గా ఉప్పు, కొద్దిగా చాలా తక్కువ, ఎక్కువ పడదు ఉప్పు, స్వీట్ కదా. ఇది ఏం చేయాలంటే చక్కగా పాలు మరిగిపోయి కదా, షుగర్ వేసాను, ఇలా చేశాను పాలులోను. ఇది వేయించింది బొంబాయి రవ్వ. చక్కగా ఇంత క్రితం మీకు వీడియోలో కూడా చూపించాను. అంటే బియ్యం పిండితో పాల ముంజలు చేశాను. ఇప్పుడు నూకతో పాల ముంజలు చేస్తాను అనమాట. ఇది భక్షాలు అన్నీ చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు దీంతో. కానీ ఈరోజు 2 చూపిస్తున్నాను. పాల ముంజలు, భక్షాలు చేస్తాను. చక్కగా ఇది ఉడకనివ్వాలి. దగ్గరికి అయిపోద్ది. ఇది తయారైపోయింది. పాల ముంజలకి ఇలా పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇలాగా తయారయ్యేసరికి ఉంచి మూత పెట్టి ఉంచితే చల్లారాక చేసుకుందాం. ఇది ఉప్పు ఒక్కటే వేసాను కొద్దిగా, అంటే దీని సరిపడా ఉప్పు వేసాను అనమాట. ఇవి అల్లం గారెలు కొద్దిగా అమ్మవారికి, తీపి గారెలు కొద్దిగా చేద్దాము. అందుకని ఇది రుబ్బి బ్యాటర్ ఇక్కడ పెట్టాను కదా, ఇప్పుడు వేసి చేపిస్తాను. చక్కగా చిన్న పేపర్ నీట్గా తీసుకొని ఇలాగా కొద్దిగా
వాటర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది, చక్కగా వస్తాయి. ఇలాగా చక్కగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఇలాగా ఈ కలర్ వచ్చేసరికి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడే బెల్లం పాకం పట్టలేదు కదా, పంచదార కానీ బెల్లం కానీ పాకం పట్టుకుంటే ఓకే. లేదనుకుంటే ఇలాగా పంచదార పంచదారన యాలకి పొడిని చక్కగా కలిపి మిక్సీ చేసాను. ఇవి ఇలా చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడైతే సరిపోతుంది అనమాట. ఇలా చేసి ప్లేట్లు చక్కగా తీపి గారెలు తయారైపోయి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు అల్లం గారెలు చేసుకుందాము. ఇదే బ్యాటర్లోను ఇది అల్లం గారెలు చేద్దాం. అల్లం గారెలకు అదే బ్యాటర్లోను అది ముందే ఇస్తాను. ఇది ఆ తీపి కదని ఇది కొద్దిగా ఈ బ్యాటర్ కొద్దిగా అల్లం ముక్కలు, నెక్స్ట్ మిరియాలు ఇవి వేసి అమ్మవారికి గారెలు చేస్తాను. కొద్దిగా చిన్న చిన్నవి 9 గారెలు వేసుకుందాం అల్లం గారెలు. అల్లంగాయలు కూడా తయారైపోయి పక్కన పెడుతున్నాను. ఇవి ఇందాక పూర్ణాలకి శనగపప్పు అన్నీ వేస్ట్ చేసి తయారు చేశాను కదా పూర్ణాలకి బూర్లకి. ఇది శనగపప్పు కొంచెం ఇలా చేసేసాను, కొద్దిగా కొబ్బరి వేస్తున్నాను ఇందులోను. ఇది భక్షాలు తయారు చేయడం కోసం పక్కన పెడతాను. భక్షాలు తయారు చేద్దాం. తర్వాత పాల ముంజులు రెండుట్లకి ఒకటే మెటీరియల్, ఇదే మెటీరియల్ చక్కగా నెయ్యి వేసుకొని తయారు చేసుకుందాము. అలా కలుపుకొని చక్కగా నెయ్యి వేసి కలిపేసి వండలు చేసి పెట్టాను. 2 రోజులకి భక్ష్యాలకి 2 రోజులకి వండలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇది కొబ్బరి, నువ్వులు, బెల్లము, ఇలాచి కలిపి రెడీ చేసి పెట్టాను అనమాట. ఈ పాలముంజులకి భక్ష్యాలకి ఈ శనగపప్పు, చక్క ఇలాచి, బెల్లం కలిపి పెట్టాను. ఇది ఏం చేయాలంటే ఇలాగా కొద్దిగా పేపర్ వేసుకొని ఆయిల్ చక్కగా రౌండ్గా ఇలా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇది వంట పెట్టేసుకోవాలి. ఇది యాక్చువల్లీ చేతితోనే చేసుకోవాలి, పేపర్ మీద రౌండ్ చేయడానికి. ఇది నెయ్యి చిన్నది ఇలాగా కలుపుకుంటుంది రౌండ్గా చేసుకోవాలన్నమాట. చేసి అప్పుడు పేపర్ మీద నొప్పుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా రాలేదనుకుంటే దీంతో కట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని అన్నీ రౌండ్గా దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇది భక్షాలు తయారయ్యి ఇంకోటి చూపిస్తాను. ఇది కూడా సేమ్ ఆగి చేతికి రాసుకొని ఇది కూడా సేమ్ ఇలాగే. అంతే క్రితంలో పాలముంజలు చూపించాను మీకు. ఇది ఈ మెటీరియల్ ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇది అప్పుడు బియ్యం పిండితో చేశాను, ఇది ఇవాళ నూకతో చేస్తాను. ఇది చక్కగా ఇలాగ డిజైన్స్ అప్పుడు కూడా చూపించాను, 4-5 డిజైన్ చేసుకోవచ్చు ఇందులో. బియ్యం పిండి టేస్ట్ బాగుంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. పాలు ఇవన్నీ వేసాం కదా, ఇలాచీ పాలు, షుగర్ వేసాం కదా, లోపల బెల్లం, నువ్వుపప్పు, బెల్లం, కొబ్బరి చక్కగా పెట్టి స్టఫ్ చేశాను. పిల్లలకి చాలా ఆరోగ్యానికి బాగుంటుంది, తింటే చాలా మంచిది అన్నమాట. ఇది అసలు యాక్చువల్గా పూర్వాలు ఎప్పుడో చేసేవారు. ఇలాగే చేసి మనకి ఏ ఆకారం కావాలంటే ఆకారం చేసుకోవచ్చు. ఇంకోటి చూపిస్తాను నేను. ఇవాళ ఎక్కువ చూపించలేను నేను, 2-3 ఆకారాలు చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇలాగా బెల్లం, కొబ్బరి ఇలా పెట్టుకొని
చక్కగా ఇలా చేసుకొని చిన్నది నెయ్యి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలాగ స్టార్ ఆకారంలో చేసుకోవచ్చు అన్నమాట. చిన్న ఓపికగా చేసుకోవాలి కొద్దిగా, అంతే. ఇది ఒక ఆకారం. ఇలాగన్నీ రెడీ చేసి పెట్టుకుంటే సరే ఆయిల్లో వేయించుకోవడం చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రీతి అనమాట ఈ వంటకాలన్నీ. చక్కగా భక్ష్యాలు తయారైపోయి పాలమంజులు చెప్పాను కదా, 3 డిజైన్లు చేసుకోవచ్చు, ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు. ఇవి చక్కగా డిజైన్ చేసి పెట్టాను. ఇవి భక్ష్యాలు 2 తయారైపోయి పులిహోర తయారు చేద్దాము. చక్కగా పెసరపప్పు నానబెట్టి ఉంచాను. ఇది కొద్దిగా ఉడికిద్దాం. ఉడికిస్తే ఇది చక్కెర పొంగులకి ప్లస్ పులగం, అమ్మవారికి పులగం చాలా ప్రీతి, 2 చేద్దాం. అన్నం రెడీ చేసి పెట్టాను. పులిహోరకి వేసాను, చక్కగా ఆయిల్ వేసాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 1/2 kg బియ్యం కలుపుతున్నాను. కలుగుతుందా పులిహోరకి వేరుశనగపప్పులు వేస్తున్నాను. ఇద్దాము వేరుశనగపప్పులు. వేరుశనగపప్పులు కలప కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 5-6 ఎండుమిర్చి, కొద్దిగా జీడిపప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేదా జీడిపప్పు, కొద్దిగా జీలకర్ర చక్కగా వేసుకోవాలి. వేయించాక అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాము, కరివేపాకును. నేను చక్కగా ముందు రోజునే ఏం చేశానంటే, ఇప్పుడును ఇది పసుపు ఉప్పు వేసి నూనె వేసి ఉడికించి ఉంచాను అనమాట. ఇది చింతపండు మనకి ఇందులో ఒక 3 స్పూన్లు పడుతుంది. ఉడికించి పక్కన రెడీ పెట్టాను. ఇది వేగిపోయింది కదా, వేగిపోయాక పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, చక్కగా అల్లం వేసుకుంటే పులిహోర చాలా టేస్ట్ బాగుంటుంది. శనగపప్పు కూడా వేస్తున్నాను. కరివేపాకు లేకపోతే పులిహోర బాగుంటుంది. కొద్దిగా పూపులన్నీ వేగుతాయి కదా, నేను అన్నం రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నం దద్దోజనానికి అన్నోటికి రెడీ చేసుకుంటే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. అమ్మవారికి ఒకేసారి అన్నం తయారు చేసి పెట్టాను. పోపులోను అందులో కూడా ఇంగి వేసాను, పులుపులోను. కానీ ఇక్కడ పులుపు దీంట్లో కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. చక్కగా 2 చిటికెళ్ళు ఇంగు వేసాను. కొద్దిగా పసుపు కూడా అందులో వేసాను. కానీ ఇందులో పోపులో అయితే మంచి కలర్ వస్తుందని పోపులో వేస్తే మంచి కలర్ వస్తుంది. ఎప్పుడు పసుపు కానీ ఇంగువ మంచి స్మెల్ వస్తుంది, పసుపు మంచి కలర్ వస్తుంది పోపులోకి. ఎప్పుడు చింతపండు మక్కువ తీసించాను అనమాట. ఇది చక్కగా ఉడికించాను నీట్గా. ఇది ఇలా చేసుకుని ఉంచుకుంటే దగ్గర 2 మాసాలు 3 మాసాలు, చాలా రోజులు, 2-3 మాసాలు కాదు, ఒక 6 మాసాల వరకు ఏమవ్వదు, తయారవ్వదు. బయట అయితే 2-3 మాసాలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం వరకు ఉంటుంది. ఏం పాడదు ఇలా చక్కగా తయారు చేసి ఉంచుకుంటే. ఎక్కువ ఇలా తయారు చేసి ఉంచేస్తాను నేను, ఈజీగా అవుతుందని పని. ఎప్పుడైనా ఉప్పు మనం అందులో పులుపులో వేసుకున్నాను, కాకపోతే పోపుగా వేస్తున్నాను. రైస్ని పెట్టి మనం చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కారం ఎప్పుడు కూడా మనం తిన్నదాన్ని బట్టి వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఏం చేస్తామంటే అయిపోయింది ఇంకా పులిహోరకి. ఈ పోపు రైస్ కలిపేది. ఈ రైసు చక్కగా మనకి ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు. స్టవ్ ఆపేసాను. చక్క పులిహోర కలిపేసాను. కొద్దిగా ఆవపిండి ఎక్కువ వద్దు, ఇది దించాక వేసుకోవాలి ఆవపిండి. ఎప్పుడును మంచి టేస్ట్ బాగుంటుంది ఆవపిండి వేస్తే.
లైట్గా వేస్తున్నాను. ఇందులోను ఆవపిండి రెడీ చేసుకొని ఉప్పు వేసుకొని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట, అతనికి ఇబ్బంది లేదు. ఇప్పుడు నిమ్మకాయ చెక్క మనకి ఎంత కావాలంటే అంత పిండుకోవచ్చు. పులుపు వేసాం కదా, నిమ్మకాయ చెక్క వేస్తే ఈ పసుపు దాని కలర్ పెరుగుతుంది. నెక్స్ట్ నేను జర్నీ లాంటి ఇది చేసుకుంటే పులిహోరి నిమ్మకాయ వేయడం వల్ల అసలు పాడదు అనమాట. ఇవిని 2 days వరకు కూడా అలా ఉండిపోద్ది, అసలు ఏం పాడదు. మంచి టేస్ట్ పెరుగుతుంది, అస్సలు ఏం పాడవడం ఉండదు అనమాట. అందుకని నిమ్మకాయ మాత్రం వేసుకుంటే మంచిదన్నమాట. ఒక నిమ్మకాయ పిండుతున్నాను నేను. పులిహోర రెడీ అయిపోయింది. కొద్దిగా నిమ్మకాయ పిండి చక్కగా కొద్దిగా ఆవపొడి వేసాను, పులిహోర తయారైపోయింది. మూత పెట్టి ఉంచేద్దాము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్. పులిహోర రెడీ అయిపోయింది. కొద్దిగా ఆవపిండి, కొద్దిగా ఆయిల్, నిమ్మకాయ చెక్క పిండాను, ఇంకా సత్త రెడీ అయిపోయింది పులిహోర. అమ్మవారికి పులకం చాలా ప్రీతి అనమాట. పెసరపప్పుకి రెడీ పెట్టాను, అన్నం ఉడికించి ఉంది. ఇది చక్కగా ఇందులో ఏమి మనం ఉప్పు కానీ ఏమి వేయము, పసుపు ఒక్కటే. ఈ పెసరపప్పు అనమాట ఇది, ఇందులోనూ కలిపి చక్కగా పులకం తయారు చేసుకోవడం. పెసరపప్పు రైస్ వేసాను కదా, ఇందులోనూ కొద్దిగా పసుపు, చాలా కొద్ది చిటుకుడు, కొద్దిగా కదా పెట్టాను. ఇందులోనూ ఆవు నెయ్యి వేసి పెడితే సరిపోతుంది. నెయ్యి 1 స్పూన్ వేసాను. అయిపోయింది, దించేద్దాము. ఇది అమ్మవారికి చాలా ప్రీతి. ఇది నేను పొలగం అని అంటారు దాన్ని. చక్కెర పొంగల్ తయారు చేస్తున్నాను అమ్మవారికి. ఈ పెసరపప్పు, ఒక చిన్న కప్పు పెసరపప్పు, ఒక కప్పు చిన్న కప్పు రైసు దానికి వేసాను. బెల్లం వేస్తున్నాను. మన బెల్లం అయితే బెల్లం, షుగర్ అయితే షుగర్, ఏదైనా వేసుకోవచ్చు. బెల్లం ఏం వాడుతున్నాను. కొద్దిగా పెసరపప్పు వేయించి, బియ్యం పెసరపప్పు వేయించి ఉడికించింది అనమాట. అది నేను టైం సరిపోక చేయించలేకపోయాను. ఇది డ్రై ఫ్రూట్స్ వేద్దాము. జీడిపప్పు, కొద్దిగా బాదం, కిస్మిస్ దీనికి అయిపోయింది వేయించడం. దీనికి కొద్దిగా ఇలాచీ పౌడరు వేద్దాము. ఇంత ఇలాచీ పౌడర్ సరిపోతుంది. కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుంది, చక్కెర పొంగల్ కదా, కొద్దిగా నెయ్యి ఎక్కువ పడుతుంది. వేస్తాను. స్టవ్ ఆపేసాను. చెప్పేస్తాను. చక్కెర పొంగల్ తయారైపోయింది, పక్కన పెట్టేస్తున్నాను. చక్కెర పొంగలు దద్దోజనం చేసుకుందాము. దద్దోజనం తయారు చేస్తున్నాను. ఇది రైస్ కొద్దిగా మెత్తగా ఉంటే బాగుంటుంది అనమాట. కొద్దిగా మెత్తగా చేసి పెట్టాను. అన్నం కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట. ఈ పెరుగు కట్ చేసుకొని చక్కగా ఇది రైసు మెత్తగా చేసి ఉంచాలి. దద్దోజనానికి గట్టిగా ఉంటే బాగుండదు. అన్నం కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట. పెరుగు దీనికి సరిపోయినంత, కొద్దిగా ఎక్కువ తీసుకోలేదు. అమ్మవారు సరిపోయినంత తీసుకున్నాను నేను, ఎక్కువ చేయలేదండి. ఒక 4 స్పూన్లు పెరిగి వేద్దాం. కొంచెం పెరుగు ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు కూడా దద్దోజనానికి పెరుగు ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా పాలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పాలు వేద్దాం. కొంచెం తినేటప్పుడు లేట్ అయినా పాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సరిపోతుంది. అలాగా కలిపేసి ఉంచాక పోపు పెట్టేద్దాము. పోపుకి గిన్నె పెట్టాను. నెయ్యి పోపు వేద్దాం. కొద్దిగా ఆయిల్ పెద్దగా బాగుంటుంది, నెయ్యి బాగుంటుంది. ఇప్పుడు దద్దోజనానికి ఎక్కువ కాదు, 2 కొద్దిగా ఆవగింజలు, కొద్దిగా మినపప్పు, తక్కువ కలిసి చేసాము. ఒక్క ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు వేద్దాము, బాగుంటుంది. ఆవాలు,
కొద్దిగా మినపప్పు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా శనగపప్పు వేసాను, కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 మిరియాలు, కొద్ది పచ్చిమిర్చి, ఇంత పచ్చిమిర్చి, ఒక మిరపకాయ అన్నమాట, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు వేసుకోవచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ కొద్దిగా ఇంగువ, చాలా తక్కువ, అదంటే తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ కనుక ఒక పిల్లలు సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ దానికి సరిపోయిన ఉప్పు, ఆ రైస్కి పోపుకి సరిపోయిన ఉప్పు. ఇది వేగిపోయాక ఆ రైస్లో కలిపేయడమే. పోపు వేసాను, పోపు వేసి కలిపేసుకోవాలి. ఎంత క్వాంటిటీ ఎక్కువ వేయలేదు కదా, కొద్దిగా వేసాను కనుక సరిపడా చూసుకొని దద్దోజనం తయారు చేసుకోవాలి. ఇవన్నీ ప్రసాదాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతి అనమాట. ఇంకా లక్ష్మీ తల్లికి తెల్లగా ఉన్న పదార్థాలు అంటే పాలు పదార్థం, పెరుగు పదార్థం ఇవన్నీ కూడా చాలా ఇష్టం అట తల్లికి. చేపించి దద్దోజనం రెడీ అయిపోయింది అమ్మవారికి. అమ్మవారికి పాలన్నం అంటే పాలు పరవన్నం అనమాట. ఇది పాలు పరవన్నం చేస్తున్నాను. ఆవు పాలు వేసి రైస్ వేసి, ఇది పంచదారతోని వైట్గా ఉండటం కోసం. నెక్స్ట్ ఇది ఆవుని వేసి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టాను. ఇది ఆ పాలతో ఉడుకుతుంది కదా రైసు, దాంట్లోనూ షుగర్ వేసేద్దాము. తక్కువ చేస్తున్నాం కనుక ఒక 5 స్పూన్ షుగర్ పడుతుంది. చిన్న స్పూన్తో అయితే 5, లేకపోతే పెద్ద స్పూన్ అయితే ఒక 3 స్పూన్లు సరిపోతుంది. ఇది కొద్దిగా ఒక 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు ఒక వచ్చాక అవుతుందా. తడి బియ్యం మిక్సీ చేసి ఉంచారనమాట. అమ్మవారికి సెలవిడి వడపప్పు చాలా, అమ్మవారికి ఇది కూడా సెలవిడి వడపప్పు కూడా చాలా ప్రీతి అయింది. మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని 2 స్పూన్లు పిండి వేసాను అనమాట. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ మంది తక్కువ. ఇది షుగరు, ఇలాచీ పౌడరు వేసి పెట్టేసాను అనమాట, తయారు చేసి ఉంచాను. ఇవన్నీ మనకి కొద్దిగా 1 రోజు 2 రోజుల ముందు కానీ ఇది పౌడర్ అది చేసుకొని రెడీగా పిండి అవన్నీ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా పొద్దున్నే అన్ని పనులు చేసుకోవడం కష్టం అవుతుంది కదా. అందుకని కొంచెం ఇలాంటివన్నీ ప్లాన్గా ముందు చేసి పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోగలుగుతాం వంటలు. ఈ పిండి నేను ముందు రోజు చేసి చక్కగా మిక్సీలో పెట్టేస్తాను. పిండి మిక్సీలో పొడి చేసేసి బియ్యం నానబెట్టి చక్కగా 4 గంటలు నానబెట్టాను. ఇవన్నీ రకాలు చేసుకోవచ్చు, కానీ వేళ కొద్దిగా చేయలేకపోయాను నేను, ఇంకా ఎక్కువ రకాలు. ఇది ఒక 10 ఇలా చేసి ఒక 1/4 కేజీ పంచదార పౌడర్ చేసి ఉంచాను అనమాట. అన్నిటికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది నేను ఇందులో మిక్సీలో ఇంకేమీ లేదు కదా, నెయ్యి వేసుకొని కలుపుకోవాలన్నమాట. సెలవిడి, పచ్చి సెలవిడి అంటారు దీన్ని. పెసరపప్పు ఒక 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ పెసరపప్పు మీద కొద్దిగా ఈ పంచదార పొడి ఇలా వేసుకుందాము. వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెడదాము. ఇది నెయ్యి వేసి కలుపుతున్నాను. అసలు పచ్చి చలువల్లోనూ వాటర్ వేసి కలపకూడదు. అంతకే నెయ్యి కొంచెం అవకాశం లేదు అనుకుంటే మాత్రం పాలు వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసి కలిపితే బాగుంటుంది అనమాట. ఇది నేను నెయ్యి వేసి కలుపుతున్నాను. ఇది తడిపిండి కదా, పెద్ద ఎక్కువ పడదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే పచ్చి కొబ్బరి అది వేసి తీసుకుంటే బాగుంటుంది. నేను ఇవాళ కొబ్బరి వేయలేదు. పచ్చి కొబ్బరి, ఇలాచీ పౌడరు, తడి బియ్యము, నెయ్యి వేసి కలిపేసి పెట్టుకోవాలి. చూసారు కదా, పాలు పరవన్నం అయిపోయింది. కొద్దిగా ఇలాచీ పౌడరు ఆల్రెడీ కొద్దిగా వేసాను, అందులోనూ కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాము. డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసేసి కొద్ది పైన వేసుకుంటాం. ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యం. అది అమ్మవారికి అన్ని ప్రసాదం తయారు చేశాను. చక్కగా అన్నీ 9 రకాలు పళ్ళు అన్నీ పెట్టాను. చూసారు కదా అన్నీ. ఇవి
ఒక్క నిమిషం. ఇవి పూర్ణంబూర్లు, ఇవి తీపిగారెలు, ఇవి అల్లంగారెలు, ఇవి పాల మంజులు, ఇవి అప్పాలు, ఇవి చలివిడి వడపప్పు. ఇది ఈ అమ్మవారి ప్రీతి అనమాట. శనగలు, కొమ్మ శనగలు పచ్చివి అనమాట. ఇది అమ్మవారు చాలా ప్రీతి. ఇది పొంగలి పులగం. ఇది చక్కెర పొంగలి, దద్దోజనం, ఇది పాలు పరమాన్నం అనమాట. అమ్మవారి ప్రీతి అనమాట వైట్ది. ఇది పులిహోర, ఈ డ్రై ఫ్రూట్స్తో తయారు చేశాను. ఈ పొంగుబూర్లు, డ్రై ఫ్రూట్స్ వేసి పొంగుబూర్లు చేశాను. ఇది ఆవు పాలు కొంచెం పంచదార వేసి పెట్టాను అమ్మవారికి. ప్లస్ ఒక 5 ఆకులు 2 ఒక్కలు తాంబూలం అమ్మవారికి. అన్నిట్లోనూ కొద్దిగా తులసి వేస్తే మంచిదనమాట. మా అమ్మలు యాక్చువల్లీ ప్రసాదంలో తులసి వేస్తుంటాను నేను. ఇవన్నీ రకాల పళ్ళు పెట్టాను. అవకాశం ఉన్నందుకు ఎన్ని పళ్ళు అయితే అన్నీ. దానికి మనం చిన్నది ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి, మనం అన్ని ఆవు నెయ్యితో చేయలేం కదా, అందుకని ఇలా కొద్దిగా ఆవు నెయ్యి అన్నిట్ల మీద కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోవాలి. పోపెట్టి నేను ఆవు నెయ్యి వేసాను, వండివన్నీ మరి ఆయిల్తో చేశాను కనుక ఇది కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా జల్లి. తర్వాత నెక్స్ట్ మనం ఎక్కువ శివుడికే పెడతాం. యాభై చెప్పాలని నేను ఒక అభిలాషమే చెప్తున్నాను మీ అందరికీ. ఇది శివుడికి ప్రీతి, కానీ అమ్మవారికి కూడా మరీ ప్రీతి. బిల్వపత్రం అవకాశం ఉన్నంత వరకు శుక్రవారం పూట కానీ ఇలా పూజలప్పుడు కానీ తెచ్చుకొని ఉంచి అమ్మవారు పూజిస్తే అందరికీ మంచిదని నేను చెప్తున్నాను. ఇది అవకాశం వరకు ఇలా తెచ్చి పూజించండి. బిల్వపత్రం ఎన్ని అవకాశం ఉంటే 108 ఉంటే 108 పూజించండి, లేకపోతే ఒక 3, 2 ఎంత అవకాశం ఉంటే అన్నీ ఎన్నైనా పర్వాలేదు. ఈ పళ్ళు మనకి ఎన్ని రకం దొరికితే ఆ రకం. ఇది ప్రత్యేకించని అన్ని పళ్ళు పెట్టాలని ఏం లేదు. మనకి ఏది దొరికితే అది, ఏది అవకాశం ఉండి ఏది అందుబాటులో ఉండి ఇవన్నీ కూడా మన అవకాశాన్ని పెట్టి మన మనసు నిర్మలంగా ఉంచి మనం పూజ చేసుకోవడం ముఖ్యం. కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమని, మనకు కూడా అమ్మవారికి పెడితే మనం ఎక్కువ సంతోషపడతామని ఇవన్నీ తయారు చేసి పెట్టడం జరుగుతుంది. ఎంత తక్కువ ఉన్నప్పుడు కూడా పూజ చేయడం ముఖ్యం. మనసు నిర్మలంగా పెట్టి పూజ చేయడమే అతి పెద్ద ముఖ్యం. ఇవి అమ్మవారికి మీకు అవకాశం ఉన్నంత వరకు పెట్టి పూజ చేసుకొని అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను నేను.